గైస్, రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్ అంటే ఏందో మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఒక ప్యూర్ రిస్క్ రివార్డ్ రేషియో అండ్ రిస్క్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూపిస్తారండి. ఇక మీరు చూసుకోవచ్చు, ఇది నా లాస్ట్ 7 days పిఎన్ఎల్. రఫ్లీ వీ మేడ్ అరౌండ్ $1659 ప్రాఫిట్, అంటే రఫ్లీ ఒక 1.2-1.3 lakhs వేసుకోండి. సో కానీ ఇదంతా వారం రోజులు మొత్తం చేసింది కాదు. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే June 4th రోజు మనం $120 లాస్ చేసాము. తర్వాత June 5th రోజు 346. అదే June 6th రోజు చూస్తే ఒక $200 ప్రాఫిట్ చేసాము. ఇది సాటర్డే సండే June 7th 8th 30 అంటే ఎక్కువ వాల్యూమ్స్ కూడా మనం చేయలేదు. అదే నిన్న మండే రోజు చూసుకుంటే $217 ప్రాఫిట్. కానీ ఇవాళ వీ మేడ్ ఏ హ్యూజ్ ప్రాఫిట్ ఆఫ్ 1658. అంటే లాస్ట్ 6 daysలో చూసుకున్నట్టయితే బేర్లీ వీ మేడ్ లైక్ $2 to $5 ప్రాఫిట్ ఓవరాల్ చూసుకున్నట్టయితే. అంటే ఫస్ట్ చేసిన లాస్ రికవర్ చేయడం అనేది సరిపోయింది. అండ్ ఇవాళ మనకు మేజర్ ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఇదంతా దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. నేను వరుసగా 2 రోజులు లాస్ వచ్చినా కూడా నా స్ట్రాటజీ మార్చలేదు, నా రిస్క్ మేనేజ్మెంట్ మార్చలేదు, నేను మార్కెట్ని అనాలిసిస్ చేసేది ఏది మార్చలేదు. వితౌట్ ఎమోషన్స్ సేమ్ అదే ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్ళాను. రిజల్ట్స్ మీరే చూశారు. సో ఎప్పుడైనా కూడా మార్కెట్లో మనం ఎలా ఉండదంటే, మనము ట్రేడ్ ప్లాన్ చేస్తాం, ఓకేనా, ఒక ఓవరాల్ అనాలిసిస్ చేసుకొని. అప్పుడు మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ వెళ్తే మనం ఎంత ప్రాఫిట్ బుక్ చేస్తున్నాము, మన డైరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన డైరెక్షన్ కంటే రివర్స్ వెళ్ళినప్పుడు ఎంత లాస్ బుక్ చేస్తున్నాము, దట్ ఈస్ కాల్డ్ రిస్క్ రివార్డ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఎప్పుడైనా కూడా మీరు లాసెస్లో ఉంటే రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యి చూడండి, పక్క రిజల్ట్స్ వస్తుంది. రాకపోతే బయోలో నా మొబైల్ నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా, సీ యూ ఆల్.